T20 వరల్డ్ కప్ 2026 లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ సండే రోజు సూపర్ 8 లో ఇండియా వెస్టిండీస్ ల మధ్య సూపర్ ఫైట్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే సెమీస్ చేరుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పట్టక తప్పదు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగుతుండటంతో భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఉందన్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్. ఇరు జట్లు ఇప్పటి వరకు చెరో మ్యాచ్లో మాత్రమే ఓడాయి. అది కూడా సూపర్ 8 దశలోనే ఇరు జట్లు అన్ని విభాగాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. రెండు జట్లలోనూ మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించే మ్యాచ్ విన్నర్లున్నారు. అయితే ఇరు జట్లు బౌలింగ్లో కొంత బలహీనంగా కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్, అమూల్య, T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ బర్త్ ను నిర్వహించే కీలక పోరులో భారత్ వెస్టిండీస్ జట్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మరి కాసేపట్లో తలపడనున్నాయి. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. T20 వరల్డ్ కప్ లో 2 సార్లు విజేతలుగా నిలిచిన ఈ జట్లు ఈసారి టోర్నీ కీలక దశలో పోటీ పడుతున్నాయి. సూపర్ 8 లో గ్రూప్ 1 నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ కి అర్హత సాధించగా మిగిలిన ఒక స్థానం కోసం ఈ రెండు జట్లు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పవర్ హిట్టింగ్ లో వనిపిస్తున్న వెస్టిండీస్ జింబాబ్వేపై గెలుపుతో జోరు మీద ఉన్న భారత్ రెండింటి మధ్య జరిగే సమరంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఈడెన్ గార్డెన్స్ లో ఈ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లను పరిశీలిస్తే ఇక మైదానంలో పరుగుల వారద మారే అవకాశం ఉన్నప్పటికీ ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ పిచ్చు ప్రవర్తించే తీరు మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. ఇందులో స్కాట్లాండ్ సాధించిన పరుగులు 2207 కాగా అత్యధికంగా ఇంగ్లాండ్ అనంతరం 202 పరుగులు భారీ స్కోర్ కూడా నమోదు చేసింది. టోర్నీలో భాగంగా ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ తొలి ఇన్నింగ్స్ దాదాపు 150 మార్కులు కూడా దాటిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బ్యాటర్లకు ఎక్కువగా పట్టు దొరికే అవకాశం ఉంది. అందుకే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్లు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 5 మ్యాచ్ల్లోనూ 4 మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. ఇక స్కోర్ బోర్డు మొత్తం చూసినట్టే ఇటు పెరిగిన కొద్ది కూడా ఇటు పిచ్చు స్లో అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రెండు జట్లను కూడా ఇటు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన వారు ముందుగా అటు బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక 1987 నుంచి కూడా ఈడెన్ గార్డెన్స్ లో ఇంతవరకు ఏ అంతర్జాతీయ మ్యాచ్ జరిగినా అని భారత్ ను వెస్టిండీస్ ఓడించింది. ఇక ఇక్కడ విండీస్ లో జరిగిన 4 T20 మ్యాచ్ లోనూ టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ఇక ప్రస్తుతం పాయింట్లతో ఉన్నాయి. అయితే రన్ రేట్ విషయంలో నెట్ రన్ రేట్ విషయంలో వెస్టిండీస్ +1.791 తో ఉండగా భారత్ -0.100 అటు ఉన్నదని చెప్పవచ్చు. ఇక ఈ రోజు జరిగే పరిస్థితుల్లో వాతావరణము అంటే భారత్ సెమీస్ లో చేరాలంటే ఖచ్చితంగా ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి గెలవాల్సి ఉంటుంది. ఈ రోజు గెలిచిన మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా సెమీఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు T20 క్రికెట్ లో భారత్ పైచేతిగా ఉందని చెప్పచ్చు. మొత్తం 30 మ్యాచ్లు భారత్ ఆడగా అందులో 19 మ్యాచ్లు విజయం సాధించింది. ఇక వెస్టిండీస్ వచ్చేసి 10 మ్యాచ్లు కూడా విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారత్ కు ఆధిపత్యం ఉన్నప్పటికీ వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం టోర్నీలో కూడా మంచి ఫామ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2016లో టైటిల్ గెలిచిన తర్వాత మరోసారి సెమీస్ చేరాలని వెస్టిండీస్ ఆశిస్తుండగా డిఫెండ్ భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. మొత్తంగా చూస్తే ఈ రోజు జరిగే మ్యాచ్ కు సంబంధించి చూస్తే ఇరు జట్లకు కూడా ఉత్కంఠంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. భారత్ జట్టు గెలవాలని కూడా యావత్ భారత క్రీడాభిమానులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.